ఏదైతే రావణ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన నాయుడికి నోటీసులు ఇవ్వడం, వాస్తవంగా నేను అదే పొద్దునే చెప్పాను. అతను ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా చేశాడు ఉమామహేశ్వర నాయుడు. వాళ్ళ సోదరుడికి అయితే రాజకీయాలతో సంబంధం లేదు, కానీ అతనికి సంబంధించినటువంటి మైనింగ్ దాంట్లో ప్లాట్లోనే ఇతనికి ఇవ్వడం అన్నటువంటి జరిగింది. కాబట్టి ఆ అమ్మాయిని ఇతన్ని కూడా పిలిచారు అన్నటువంటిది ఒకటి. ఇక్కడ అందరూ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇష్యూ ఇక్కడ క్లియర్ అనమాట. అదే సందర్భంలో ఎందుకు ఇదంతా జరిగింది అన్నటువంటి దాని మీదన ఉమామహేశ్వర నాయుడు తాజాగా వివరణ ఇచ్చుకొచ్చారు. అదొకసారి విందాం. ఉమామహేశ్వర నాయుడు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం. 2 రోజులు 3 రోజుల నుంచి పశ్చిమ మీడియాలో వస్తున్నటువంటి దానిని చూసి స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను దానికి సంబంధించి మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చాను. 2-3 రోజుల నుంచి యూట్యూబర్ రావణ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపిస్తా ఉంది, ఉమామహేశ్వర నాయుడు తమ్ముడు చేపిస్తున్నాడు, ఇది అనేది మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా తప్పు. దీన్ని పూర్తిగానే ఖండిస్తున్నాను. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. గత 25-26 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఈ 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా తమ్ముడు ఎక్కడ రాజకీయాల్లో పాల్గొన్నది కానీ రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ లేవు. కేవలం నాకు మాత్రమే రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది. 15 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ లో స్థిరపడి అక్కడ అతను వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న అతనికి మాకు అంటగట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అనేది మీడియాలో పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. ఇది పూర్తిగా తప్పు. ఎటువంటి రాజకీయాలకు మా తమ్మునికే సంబంధం లేనప్పుడు రావణ్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకోసం ఖచ్చితంగా దీంట్లో మా తమ్ముని వ్యాపార లావాదేవీల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు రాజకీయాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు మా కుటుంబం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా రాజకీయాలతో మా తమ్మునికి ఇంద్రసేన చౌదరికి సంబంధం లేదు అనేది ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ పచ్చ మీడియా దుష్ప్రచారం ఒక మనుషుల క్యారెక్టర్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కార్యక్రమం తప్ప, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళకు జైల్లోకి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, అక్రమ వేధింపులు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా తప్పు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను సవరించుకోకుండా పదే తప్పులు చేస్తూ ప్రశ్నించే వాళ్ళని అందరినీ లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాననే అక్కసుతో మా కుటుంబం మీద మా మీద కూడా కక్ష సాధించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవివేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యూట్యూబర్ రావణ్కు ఎటువంటి సంబంధం లేదు. కళ్యాణదుర్గంలో రాజకీయ నాయకుడు ఇంద్రసేన చౌదరి అని చెప్పారు. కళ్యాణదుర్గం రాజకీయ నాయకుడు కళ్యాణదుర్గం రాజకీయాలతోనే సంబంధం లేదు. 15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో స్థిరపడినటువంటి వాడు కళ్యాణదుర్గానికి నాయకుడు ఎలా అవుతాడో నాకు అర్థం కాలేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీలో పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ సంబంధం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అంటగట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ వైపుకి వెళ్తే దానికి వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. బట్ ట్రోల్ అయితే జరుగుతుంది. 20-25 ఏళ్ల నుంచి తెలుగుదేశంలో ఉండి టిక్కెట్ లభించక వైసీపీలోకి వస్తే ఆయనే ఇదంతా చేస్తున్నాడు అన్నటువంటి అలా తమ్ముడితో చేపిస్తున్నాడు, అది ఏ జగనో చెప్తే చేయించాడు అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు.